హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది పాపం ప్రజల్ని కట్టడి చేయాలని. ఎక్కడికక్కడ బార్కెట్లు పెట్టింది. పోలీసుల్ని ఇంతకు ముందు కన్నా ఎక్కువ మందినే దించింది. పాపం అందరికి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కడు కూడా బెదరక అదరక తొనకక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ నడవడానికి, ఆయనతో అడుగులో అడుగు వేయటానికి, ఆయన వెంట నడవడానికి దారుల వెంట ఎక్కడ దారి లేకపోయినా కూడా దారి క్రియేట్ చేసుకుని మరి నెల్లూరు వస్తూ ఉన్నారు. గగనము దాచిన సూర్యుడు, చరితను గెలిచిన ధీరుడు, మనుషులలో మహనీయుడు, గర్జించే గెలుపితడు, అలుపేరా జన శ్రామికులితడు, అలలై ఎగసే సునామీల కదిమలడు జగన్ జగన్. అసురఘనమా చలో చలో అసలు కదో మొదలయ్యిందిరో, నక్క జతులను జగన్మోహన్ రెడ్డి గారికి పోరాటం మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు. పాట సాగరా కూటమి ఆటలు సాగని లెక్కలన్నీ సరి చేసేస్తాడురా. నడిపించే నాయకుడు ప్రళయంలా కదిలాడు, శత్రువులకే చుక్కలు చూపే చెమటలు పట్టిస్తాడు జగన్ 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 జగన్. కోటి గొంతు కలరన్న మోతాడు, గుండె గుండె కురుణ మోతాడు, కుటిల నీతికి లొంగని వాడు, ఐసిపి ఎత్తిన బాణం చూడు, జగనే ఒక సైన్యం రా, జగనే జనగర్జనరా, అరాచకపు పాలనపై ఎడబడి కనబడతాడు జగన్ 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 జగన్. కోటి గొంతు కలరణమవుతాడు, గుండె గుండె కురుణమవుతాడు, కుటిల నీతికి లొంగని వాడు, ఐసిపి ఎత్తిన బాణం చూడు, జగనే ఒక సైన్యం రా, జగనే జనగర్జనరా, అరాచకపు పాలనపై ఎగబడి కనబడతాడు జగన్ 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 జగన్. ఎన్ని చేసినా కూడా ఇంతమంది జనం వస్తున్నారంటే చంద్రబాబు నాయుడికి అర్థం కాని విషయం ఏంటంటే, అద్దం ముందు ఆయనే నుంచొని ఆయనకున్నదేంటి, నాకు లేనిదేంటి, నేను వెళ్తే రోడ్డు మీద ఈగలు కూడా ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే గాలి కూడా అల్లాడిపోయి అక్కడి నుంచి ఎందుకు పారిపోతుంది స్పేస్ లేక అని
చంద్రబాబు నాయుడు గారు మిర్రర్ లో తను చూసుకుంటూ అడుగుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జన సందోహాన్ని ధాటికి గాలి కూడా ఎటుతోటి పరారైపోతుందంట. ఆకారాలు ఆ జేజే ధ్వనులు వినుకుంటా పరారై పారిపోతుందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్డు మీద గుడ్డి కూడా కదలట్లేదండి. ఎందుకంటే దానికి అవసరం లేదు. ఎందుకు కదులుతుంది? ఏమైనా చేస్తే కదా జనాలు వస్తే ఆ అదురు బెదురుకి గుడ్డి గానే కదులుతుంది. ఒకళ్ళు కూడా రావట్లేదు. మొన్న ఒక డిబేట్ లో చూస్తే ఆయన అంటాడు, ఏందండి 500 మంది వచ్చేది, 500 మంది 600 మంది రావడానికి ఆయన ఏమన్నా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి అండి, ద మాస్ లీడర్. ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతే కదా. ఆయన వస్తే రోడ్డు మీదకి కనీసం 10,000 మందికి తగ్గకుండా 40,000 మంది వరకు ఊరికి వస్తారు సార్. అటువంటి 500 మందితో రా, 3 కార్లో రా, ముక్కుకుంటారా, మూలుక్కుంటారా అంటే వింటారా ఏంటి అంటూ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి గట్టిగా దించబడేశారు పాపం ఆ పొలిటికల్ అనలిస్ట్. అయితే ఇప్పుడు నెల్లూరులో మీరు చూస్తున్నారు కదా, ప్రజలు దేనికైనా దడుస్తూ ఉన్నారా? ఆ రోడ్లు వెంట నువ్వు ఎన్ని బ్యారికేడ్స్ అని పెట్టు, పొలాలు, గుట్టలు, చెరువులు, గట్టులు అన్ని దాటుకుంటూ వస్తున్నారే. రోడ్డు లేని దగ్గర రోడ్డు క్రియేట్ చేసుకుంటున్నారే. పొలాలు, తుప్పలు, సొంతులు ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి వస్తున్నారే. దేనికోసం అని అడిగితే జగన్ కోసం అంటూ నిర్లజ్జగా నిస్సల భయం లేకుండా చెప్తూ ఉన్నారే. అంటే కూటమి ఇప్పటి వరకు చాలా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చాలా మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టింది. అయినా కూడా ఇటువంటి సమయంలో కూడా ఇంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత కూడా జనాలు రోడ్లు ఎక్కి, సరే రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు మార్చి వాళ్ళే సొంతగా పొలాల్లోంచి, గుట్టల్లోంచి, కొండల్లోంచి రోడ్లు తయారు చేసుకుని మరి ఎవరికి భయపడేది లేదు. బొక్కలో కేసులు పెడితే పెట్టండి రా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్నట్టు ఏంటది? ఏంటి ఆయన ఇచ్చే ధైర్యం? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిటీ, చెప్పాడంటే చేస్తాడంతే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చెప్పాడంటే చేస్తాడంతే. నువ్వు ఎవడైనా కావచ్చు, ఎంత తోపు తురుంకారమైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలంటే ఇంకో 100 జన్మలు పుట్టినా కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అటువంటిది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఉన్న, వెనకున్న, చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ పక్కనున్నా అది వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అని తెలిసిందంటే వాడు గుండె ధైర్యంతోనే ఉంటాడు. ఆడికి ఏమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. మొన్న పల్నాడులో జరిగింది అదే కదా. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి కలవడానికి వెళ్తే చచ్చిపోయారు. అతను ఎవరు? సామాన్యుడి కాదా? నిన్న గుంటూరులో ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని నువ్వు కమ్మ పుట్టక పుట్టి టీడీపీకి కాకుండా వైసీపీకి ఎట్టుంటారు, నువ్వు అసలు కమ్మోడువేనా అడిగి టార్చర్ చేసిన ఎస్పీ ఆయన జగనన్న ఇలా అన్నాడు. ఎస్పీ, నేను సూసైడ్ చేసుకుంటున్నా, అట్లీస్ట్ నా శవాన్ని ఒకసారి తాగి నన్ను మీ వాడిగా చెప్పన్నా అన్నాడు. గుర్తుందా మీకు? గుర్తుందా? అంత ప్రేమ ఉంది జనాలకి. శవాన్ని తాగినా చాలన్నా అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని పోయి మీరు కంట్రోల్ చేయాలని, అటువంటి వ్యక్తిని పోయి మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవాలని, పోలీసులతో వారించాలని, సెక్యూరిటీ లేకుండా చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని ఎన్ని చేస్తారు? చచ్చిపోతూనే టచ్ చేయని అడుగుతున్నాడు. ఒక్కసారి నా పాడి పట్టుకున్నా చాలని అడుగుతున్నారు. అంటే ప్రాణాల కన్నా ఆయన వచ్చి చచ్చిన శవాన్ని పట్టుకున్నా చాలా ఈ జన్మకి అన్న ఫీలింగ్ లో జనాలు ఉన్నారు. జగనన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ అరాచకాలకి చెక్ పెట్టన్నా, ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్న. కమ్మనా కొడుకుపోయిండు, వైసీపీలు ఎట్టుంటున్నారు, నువ్వు కమ్మోడు వినాలని ఇష్టం తిట్టారన్న డిఎస్పీ ఆఫీస్లో. ఈ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను. ఇక మళ్ళీ నారాయణతోడు ఇంకోటి బలి కాకుండా, నారాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుంది ఎవరన్నా. నేను చూడాలనుకుని రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్న. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్నా. అటువంటి ఒక నాయకుడిని, అటువంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ ని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. చూడండి, అక్కడ వస్తుంది అసలు తప్పు. మీరు కంట్రోల్ చేయలేరు, మీ వల్ల కాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీరు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా అంతకు 100 రెట్లు ఆయన పవర్ఫుల్ గా మీకు కౌంటర్ ఇవ్వగలుగుతాడు, ప్రజలు కౌంటర్ ఇవ్వగలుగుతాడు. ఇంతకు మించి మీరు గనక కూటమి వాళ్ళు ఎక్కువ గనక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన వైపు సింపతి మొత్తం వెళ్ళిపోతుంది. కూటమి వాళ్ళు చివరికి
ఎంత దారుణమైన స్థితికి వెళ్తారంటే ఓట్లు అడుక్కోవటం కాదు, నామినేషన్ వేయాలని కూడా ఉచ్చబడిపోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే నామినేషన్ వేసిన తర్వాత గెలవడానికి ప్రయత్నించాలంటే డబ్బు ఉండాల. ఆ డబ్బు మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఓట్లు వేసే ఓటర్ దొరకాల. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈసారి కూటమికి ఎవడో ఓట్లు వేయడన్నది వాస్తవం. ఎందుకంటే సూపర్ 6 అంటూనే పెద్ద బఫూన్లు చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇస్తానన్న పథకాల కన్నా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు ప్రాణాన్ని లెక్క చేయకుండా, నాకు కాదు నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వస్తుంది, నాకేమైనా పర్లేదు నా కుటుంబానికి ఆయన తోడుంటాడు, నాకేమైనా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే బలం నా కుటుంబానికి నాకు అండగా ఉంటది అన్న ధైర్యంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వస్తూ ఉన్నారు, ఆయన కోసం నిలబడుతూ ఉన్నారు. కేసులు పెట్టినా తడవట్లేదంటే అర్థం చేసుకో, కస్టోడియల్ టార్చర్ చేసినా తడవట్లేదు. నిన్న దుర్గా ఆయన్ని పల్నాడులో అరెస్ట్ చేసి 8 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో జస్ట్ ఇలా ఎత్తుకున్న 5 నిమిషాలకి పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారు. అయినా వాళ్ళ ఆవిడేమంటుంది, ఇదా పాలన, 8 నెలల నుంచి ఇదే టార్చర్ చూపిస్తున్నారు, మా జగన్ అన్న వస్తాడు ఇంతకింత తిరిగిస్తాం అని చెప్తుంది. ఏంటా ధైర్యం, ఏంటా నమ్మకం? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నాడనే బలం. వాళ్ళు ఎన్ని కేసులను భరించడానికి సిద్ధంగా ఉన్నారు. చివరికి చిన్న పాపలు రోడ్డు మీద అలా పడేసి మరి అతన్ని ఎత్తుకుని అలా తీసుకెళ్లిపోయారు. 5 నిమిషాలు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఎంత దారుణంగా ఉందో. చూశారు కదా, 8 నెలలు జైల్లో ఉండి, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 8 నెలలు జైల్లో ఉండి జస్ట్ ఇంటికి వచ్చాడు బెయిల్ దొరికి. ఇంటికి వచ్చిన 5 నిమిషాలు ఇంకో కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. కనీసం 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని సరిగా పట్టుకొని కూడా పట్టుకోలా. ఆ తల్లి ఆ పిల్లలు రోధిస్తున్నారు, అయినా కూడా కనికరం లేకుండా కర్కశంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారే దొంగ కేసులు పెట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? 2.5లో ఆయన బెదిరిస్తున్నాడు అంటారు. ఇలాంటి చేస్తే బెదిరించుకు ఏం చేస్తారు? ఒక విషయం మాత్రం పక్కా అబ్బా, నెల్లూరులో ఎన్ని బారికేడ్స్ పెట్టి రోడ్లన్నీ అడ్డగించిన, పొలాల వెంట పోలీసులు గస్తీ కాచిన, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేరుకునే టైంకి వేలాదిలో జనం అక్కడ చేరుతారు. అది పోలీసులకే కాదు గవర్నమెంట్ కు కూడా అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం లాంటి బ్రహ్మ రహస్యం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నమ్మకంగా ఎదిగాడు. ఆ నమ్మకాన్ని తీసేయాలంటే ఆయన పైన అవినీతి ఆరోపణలు చేయాలి. గతంలో 1,00,000 కోట్లని అవినీతి ఆరోపణ చేశారు. దాన్ని ఛేదించుకొని బయటకు వచ్చి సుపరిపాలన ప్రజలకు అందించాడు. ఇప్పుడు ఇంకా అంతకన్నా పెద్ద అవినీతి ఆరోపణలు వేయాలి. లిక్కర్ స్కామ్ అని, 11 కోట్లు దొరికినాయి అని, ఇంకోటి ఏదో చేయాలి.
ఏది చేసినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేదు. ఇంటర్నెట్ అభివృద్ధిలో లేని టైంలో, అసలు ప్రజలకి మొబైల్ ఫోన్ అందుబాటులో లేని టైంలో మీరు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మొబైల్లో స్పష్టంగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మేము అందిస్తున్నాం. కాబట్టి ఇక పైన కూటమి పప్పులు, చంద్రబాబు నాయుడు గారు సొల్లు కబుర్లు నమ్మే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని ఆ విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో వచ్చిన జనాన్ని చూసి పాపం బీపీ టాబ్లెట్లు, డైపర్లు, అదేవిధంగా టవల్స్, స్వెట్ తుడుచుకోవటానికి ఇవన్నీ పక్కన పెట్టుకొని టీవీలు బద్దలు కొట్టకుండా కొద్దిగా సంయమనంగా మిమ్మల్ని మీరు ఉంచుకోవాలని కోరుకుంటూ, మీ భార్యలపైన పిల్లలపైన అరవద్దని, అరిచి బీపీలు తెచ్చుకోవద్దని, బీపీ టాబ్లెట్లు కూడా దగ్గర పెట్టుకొని సంయమనంగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆకాంక్షిస్తూ, మీ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, మీకు కూడా ఏ హార్ట్ అటాక్లు రాకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.